ఇక ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు తెలుగు రాష్ట్రాల మధ్య మరోసారి చిచ్చు పెట్టాయా? కోనసీమకు తెలంగాణకు లింక్ పెడుతూ ఆయన చేసిన దిష్టి కామెంట్స్ రాజకీయంగా దుమారాన్ని రాజేశాయా? అసలు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై తెలంగాణ నేతలు ఎందుకు భగ్గుమంటున్నారు? పొలిటికల్ రచ్చతో జనసేన పార్టీ దిద్దుబాటు చర్యలకు దిగిందా? ఇంతకీ కోనసీమ టూర్లో పవన్ కళ్యాణ్ ఏమన్నారు? వివాదంపై జనసేన రియాక్షన్ ఏంటి? రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటారు కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, మీరు ఏమంటుందని పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండాలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చేసిన ఈ కామెంట్సే ఇప్పుడు రాజకీయంగా దుమారానికి కారణమవుతున్నాయి. గత నెల 26న కోనసీమ జిల్లా కేసనపల్లిలో పర్యటించిన ఆయన కొబ్బరి తోటలు తీవ్రంగా దెబ్బతినడంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలోనే కోనసీమకు దిష్టి తగిలిందేమో అని వ్యాఖ్యానించారు. అంతేకాదు, ఉమ్మడి ఏపీ విడిపోవడానికి గోదావరి జిల్లాల పచ్చదనం కూడా ఓ కారణమన్నారు. ఈ వ్యాఖ్యలు పొలిటికల్ గా హీట్ పెంచాయి. పవన్ కామెంట్స్ పై తెలంగాణ నేతలు విరుచుకుపడ్డారు. తెలంగాణ ఉద్యమంపై అవగాహన లేకుండా మాట్లాడారంటూ ఫైర్ అవుతున్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్ర ఏంటో తెలుసుకోవాలని పవన్ కు సూచించారు తెలంగాణ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. తెలంగాణలో సినిమాలో ఆడాలో వద్దో తేల్చుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. కోనసీమ గురించి తెలంగాణ ఉద్యమం జరగలేదు, తెలంగాణ రాలేదు. అగ్నికి ఆవుతైపోతున్న మాంసం ముద్దలుగా మారుతున్న పిల్లల చావులు మరణాలు చూడలేక తెలంగాణ ఇవ్వడం జరిగింది. తెలిసి తెలియకనే మాట్లాడిండో మరి కావాలని తెలంగాణ వాళ్ళని అవమానపరచాలనుకుండో ఏమనుకుండో కానీ దానికి క్షమాపణ చెప్తే కనీసం ఆయన సినిమా 1-2 రోజులన్నా ఆడుతుంది. చెప్పకపోతే ఎక్కడ కూడా తెలంగాణ థియేటర్లలో సినిమాలు రిలీజ్ కావు. సినిమాటోగ్రఫీ మినిస్టర్గా నేను చెప్తున్నా ఈ మాట. పవన్ కళ్యాణ్ తన వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకోవాల్సిందే అని తెలంగాణ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ డిమాండ్ చేశారు. కోనసీమలో ఎండిపోతున్న కొబ్బరి చెట్లకు తెలంగాణ ఆవిర్భావానికి లింక్ పెట్టి మాట్లాడడం కరెక్ట్ కాదన్నారు. భౌగోళికంగా విడిపోయినప్పటికీ కూడా తెలుగు ప్రజలందరం కూడా కలిసే ఉన్నాము. ఇప్పటికీ సత్సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి, కొనసాగాలని కోరుకుంటాం కూడా. కోనసీమ పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తులం మేము. కోనసీమ మీద కన్నుబడిందని దిష్టి అయిందని ఆ రకంగా మాట్లాడడం సబబు కాదు. పవన్ కళ్యాణ్ గారు తక్షణమే ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి. ఏపీ కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ తో తెలుగు ప్రజల మధ్య మళ్లీ చిచ్చు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ ఆరోపించారు. సైన్స్ అండ్ టెక్నాలజీ మినిస్టర్గా ఉంటూ మూఢనమ్మకాల గురించి, నరదృష్టిల గురించి మాట్లాడటం అవుతుందో అది సబబైనటువంటి ఒక సంప్రదాయం కాదు అని చెప్పి నేను భావిస్తాను. నరదృష్టి సమస్య కాదు, ఆంధ్ర నాయకత్వంలో ఉన్నటువంటి ఒక దూరదృష్టి లేని సమస్య ఇది. ప్రజల దృష్టిని మళ్లించడం కోసం ఇవాళ చేస్తున్నటువంటి ఒక తప్పుడు ప్రయత్నం ఇది. దీనివల్ల 2 ప్రాంతాల ప్రజల మధ్యన వైషమ్యాలు రెచ్చగొట్టబడతాయి. మరిచినటువంటి ఒక గాయాన్ని, మానిపోయినటువంటి ఒక గాయాన్ని మళ్ళా రేకెత్తించేటువంటి ఒక ప్రయత్నం. రాజకీయంగా లబ్ధి నొందుతాం అనుకుంటుండొచ్చు, కానీ దానివల్ల శాశ్వతంగా ప్రజలకు నష్టం చేసిన వాళ్ళు అవుతారు. ఇక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై రాజకీయ దుమార నేపథ్యంలో జనసేన పార్టీ రియాక్ట్ అయింది. కోనసీమ కొబ్బరి రైతుల ముఖాముఖిలో పవన్ చేసిన వ్యాఖ్యలు వక్రీకరించొద్దంటూ జనసేన పార్టీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. 2 తెలుగు రాష్ట్రాల మధ్య మంచి వాతావరణం ఉన్న పరిస్థితుల్లో పవన్ మాటలను డైవర్ట్ చేయొద్దని కోరింది. మొత్తంగా కోనసీమ కొబ్బరి తోటల టూర్లో పవన్ దిష్టి కామెంట్స్ రాజకీయంగా దుమారం రేపాయి. అయితే ఇప్పుడు జనసేన పార్టీ రియాక్షన్ తో ఈ వార్కు ఫుల్ స్టాప్ పడుతుందా లేదా అన్నది చూడాలి.